ఎవరమ్మా నువ్వు? నువ్వెవరు మ్యాన్? నా పేరు చంటబ్బాయ్. నాకు నువ్వు వద్దు. ఇలా చూడమ్మా, ఈ ముఖం పెట్టుకుని అద్దు వీరు నాసులు పెంచుకునేవాడిని కాదు. నీకెవరు కావాలి? అసిస్టెంట్ కమిషనర్ మిస్టర్ సుభాష్ ఉన్నారా? ఉన్నారు. ఈ ఐరన్ మ్యాన్ కోసం కన్ని పిల్లలు వచ్చిందే లేదు. తప్పుడు పనులకు వెళ్ళేవాడు కాదే, బంగారం లాంటి మనిషి. నేను ఆ బంగారానికి గీటు పెట్టి. బంగారాన్ని గీటు పెడతావా? ఎవరమ్మా నువ్వు? మీరు అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ గారు అమ్మగారా? అవును. నా పేరు విద్య, ఊరు ఢిల్లీ. మీ అబ్బాయి చాలా నిజాయితీ గల ఆఫీసర్ అని అందరూ చెప్పారు. ఆయన నా నుంచి ఒకటి తీసుకున్నారు, తిరిగి ఇవ్వలేదు. అది తీసుకుపోదామని వచ్చాను. మా అబ్బాయి నీ దగ్గర ఏం తీసుకున్నాడు? వారిని అడగండి. ఇదిగోమా, ఇచ్చిన చెడు పోయి తీసుకో. అదే నేను చెప్తున్నాను. నేను ఎక్కడిచ్చానో అక్కడిస్తే చాలు. అయ్యో, నీ చోటు గురించి చెప్తే ఇప్పుడు ఇంకేదో చెప్తుందా? నాకు టైం లేదు, త్వరగా మీ అబ్బాయిని రమ్మనండి. సుభాష్. ఏంటమ్మా నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏరా, ఒక అమ్మాయి దగ్గర ఏమన్నా తీసుకుంటే అప్పుడే అక్కడే తిరిగి ఇచ్చేయాలి కదా. కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? తను ఏమిచ్చిందో నీకు తెలుసా? ఏదైతేనేమిటి, తీసుకున్నది తిరిగి ఇచ్చేయడమే మర్యాద. వడ్డీతో సహా కావాలి. వడ్డీతోనా? టైం అవుతుంది, పర్వాలేదా? ఏదో ఒకటి ముందు వెనక చూసి ఇచ్చారా? ఏమిట్రా? ఒళ్ళు పులకరించింది. మీలాంటి అమ్మ అందరు కొడుకులకు ఉంటే ఈ దేశమే మొత్తంగా ఉంటుంది. ఏమిటది? కాదు, మొత్తం చాలా బాగుంటుంది అంటున్నా. అమ్మా, నువ్వు లోపలికెళ్ళు, నేర్చి పంపించేస్తా. నా ముందే ఇవ్వు. నువ్వు తీసుకున్నదేమిటో నాకు తెలియాలి. అమ్మా చూడమ్మా, నువ్వు చెప్పినట్లు తను ఇచ్చింది నేను తిరిగి మళ్ళీ ఇవ్వాలి, అంతేగా? అవును. చంటబాయ్, తను ఏమిచ్చిందో నీకు తెలుసుగా? తెలిసినే. లోపలికి తీసుకెళ్లి వడ్డీతో సహా వీలైతే అంతకంటే ఎక్కువే ఇవ్వు పో. అయ్యా అయ్యా, నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు కోటి దండాలు, కోటి దండాలు. నాకు టచ్ తగ్గిపోయి చాలా రోజులైంది. అమ్మా, ఆయనే తిరిగి ఇవ్వాలి. ఎవరిస్తే ఏమిటి, తీసుకుంది తిరిగి ఇవ్వాలి, అంతే కదా. చంటబాయ్, ఇక్కడే ఇవ్వు. అది మర్యాద కాదు. ఏమైనా మీరు పెద్దవాళ్ళు, మీ ఎదురుగా నేను ఇవ్వకూడదు. మీ ఎదురు వెళ్ళండి. రామ్మా. నా ఒళ్ళు పులకరించేనే.